హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి సెటప్ విత్ వాటర్ అండ్ క్రియేటింగ్ అవర్ ఫస్ట్ టెస్ట్ కేస్ అనమాట. ఓకే, మనం లాస్ట్ వీడియోలో తీసుకుంటే మనము రూబీని అండ్ విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేసాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఆటోమేషన్ చేస్తాం. ఓకే, వాటర్ ఆటోమేషన్. ఇక్కడ మనం ఎక్కడ కూడా మనము బేసిక్గా ఈ సెలీనియం అనే టాపిక్ ఎక్కడ వాడము. ఓకే, బట్ ఎలా చేస్తాం ఏంటనేది ఒక క్లియర్గా చూద్దాం. ఓకే, అండ్ ప్రీవియస్ ఇది ఇక్కడికి వచ్చేసరికి మనం ఇందాక వాటర్ ఆటోమేషన్ ఫోల్డర్ క్రియేట్ చేసాము. ఓకే, అండ్ ఇక్కడ మనం ఫోల్డర్ ఓపెన్ చేశాక అండ్ టెర్మినల్ ఓపెన్ చేయాలి. ఓకే, అండ్ ఈ టెర్మినల్ ఓపెన్ చేశాక ఇందులో మనము జిఈఎం అండ్ మనకు బేసిక్గా పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు పిప్ ఎలాగ వస్తుందో, నోడ్ ఇన్స్టాల్ చేస్తే ఎన్పిఎం ఎలా వస్తుందో సిమిలర్ ఫార్మాట్ జిఈఎం అనమాట. ఓకే, జిఎం ఇన్స్టాల్ వాటర్. ఓకే, సారీ యా వన్స్ మనం ఇట్లా ఇన్స్టాల్ చేయగానే మనకు ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది. ఓకే, వన్స్ మనకి ఇన్స్టాల్ అయినాక ఇది మన లేటెస్ట్ వర్షన్ ఆఫ్ వర్డ్ సంబంధించి. ఓకే, ఇక్కడ మనకు ఫైల్ క్రియేట్ చేయడం. ఓకే, ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేద్దాం. TC01_ ఫస్ట్ టెస్ట్ డాట్ ఎక్స్టెన్షన్ వచ్చి ఆర్బి. దట్ ఈస్ రూబీ అనమాట. ఓకే, ఇది మన ఫస్ట్ ఫైల్ క్రియేషన్ అండ్ ఇన్స్టాలేషన్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి బేసిక్గా మనం ఎప్పుడు అయినా సరే ఒక సెలీనియం కానీ జావా ఏదైనా కానీ మనం చేస్తున్నామంటే ఇంపోర్ట్ సెక్షన్ అనేది మ్యాండేటరీ. ప్రతిదానికి ఇంపోర్ట్ సెక్షన్ ఇంపార్టెంట్ కదా. సిమిలర్ ఫార్మాట్ ఇక్కడ కూడా ఇంపోర్ట్ రిక్వైర్డ్ వస్తుంది. బట్ ఇక్కడ వచ్చి సెలీనియం యొక్క ఇంపోర్ట్ చేయము, వాటర్ సంబంధించి చేస్తాం. దాన్ని రిక్వైర్ అనే ఒక మెథడ్ యూజ్ చేసి స్పేస్ ఇచ్చి ఆ సింగిల్ కొటేషన్లో వాటర్ అని రాస్తాం అనమాట. ఓకే, ఇది ఫస్ట్ ప్లగ్ఇన్. ఓకే, మన ఇన్స్టాలేషన్ అయిపోయింది. అండ్ మనకు బ్రౌజర్ ఇన్స్టాలేషన్ కావాలి. ఇక్కడ బ్రౌజర్ ఇన్స్టాలేషన్ కూడా మనకు సమ్ టైమ్స్ నాకు సమ్ ఇంటెలిజెన్స్ వాడాను కాబట్టి నాకు ఆటోమేటిక్గా మెథడ్ అనేది చూపిస్తుంది. మీకు కూడా మ్యాక్సిమం చూపిస్తుంది. ఓకే, విఎస్ కోడ్లో మనకు ఆ ఫెసిలిటీ ఉందన్నమాట. ఓకే, బ్రౌజర్ ఈక్వల్ టు వాటర్, డబ్ల్యూ అనేది క్యాపిటల్. ఓకే, అది మ్యాండేటరీ. ఓకే, డబ్ల్యూ అనేది క్యాపిటల్. బ్రౌజర్, మీరు బ్రౌజర్ అనే కాదు, మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ వాటర్ అనేది డబుల్ కొటేషన్ అంటే డబ్ల్యూ అనేది క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి, డబుల్ కోలన్స్ ఉండాలి, తర్వాత బ్రౌజర్ బి అనేది క్యాపిటల్ లెటర్, డాట్ న్యూ స్పేస్ ఇచ్చి కోలన్ ఇచ్చి మీరు విచ్ బ్రౌజర్ మీరు ఓపెన్ చేయాలనుకుంటే క్రోమ్ బ్రౌజరా లేకపోతే ఫైర్ ఫాక్సా లేకపోతే ఐఏనా, డిపెండ్స్ అపాన్ మీ కమ్ బై బేస్డ్ అపాన్ మనకు ఏ బ్రౌజర్ కావాలనుకుంటే ఆ బ్రౌజర్. ఓకే, బ్రౌజర్ తర్వాత మనకు నావిగేషన్ టు ద వెబ్సైట్. మనకి ఏ వెబ్సైట్ని అయితే చేయాలనుకుంటే ఆ పర్టికులర్ వెబ్సైట్ browser.go to. మనకి బ్రేసెస్ అవసరం లేదు, స్పేస్ ఇచ్చి సింగిల్ కొటేషన్లో మన బ్రేసెస్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, నేను క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి గూగుల్ సెర్చ్. ఓకే, మన ఈ గూగుల్ సెర్చ్ని కాపీ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నేను ఇందులో పేస్ట్ చేస్తున్నాను. ఓకే, డన్. నా మనకి పేస్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకు మెయిన్ వచ్చి ఆ టెక్స్ట్ బాక్స్లోకి మనము కోడ్ని ఎంటర్ చేయాలి. ఓకే, ఫిల్ టెక్స్ట్ ఇన్ సెర్చ్ బాక్స్. ఓకే, చూడండి మనకు ఆటోమేటిక్గా అది ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఒకవేళ మీకు ప్రొవైడ్ చేయకపోయినా ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ అని ఉంటుంది. ఓకే, మనకు టెక్స్ట్ ఫీల్డ్ అనేది తీసుకోవాలి, browser.textField. ఇది బేసిక్గా ఏం చేస్తుందంటే మనకు 2 బేసెస్లో తీసుకుంటుంది. ఎలా అంటే ఇప్పుడు దీన్ని ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి ఇది టెక్స్ట్ ఏరియా. ఓకే, అండ్ దీనికి వచ్చేసరికి ఐడి ఉంది, నేమ్ ఉంది. ఓకే, ఈ పర్టికులర్లో ఈ టెక్స్ట్ ఏరియా అనే దాన్ని బేస్ చేసుకొని కానీ లేకపోతే అది ఒక ఫీల్డ్ లేబుల్ మీద కానీ ఇంపోర్ట్ చేసుకొని తీసుకుంటుంది అనమాట. ఓకే, అండ్ నేమ్ అనేది మనకు ఎక్స్పాత్ ఐడి నేమ్ ఎలా క్రియేట్ చేస్తాం సిమిలర్ ఫార్మాట్. బట్ ఏమంటే ఇక్కడ లోపల
బై డాట్ అట్లాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్గా నేమ్ అంటే నేమ్, ఎక్స్పాత్ అయితే ఎక్స్పాత్, సిఎస్ అయితే సిఎస్. ఓకే, కోలన్ అండ్ మనకి ఏ లొకేటర్ ఇస్తున్నామో ఆ లొకేటర్ సింగిల్ కొటేషన్లో ఇచ్చి సెట్ అనేది కీవర్డ్ అనమాట. మనం సెండ్ కీస్ వాడతాం కదా, సిమ్లా ఫార్మాట్ ఇక్కడ సెట్ అనమాట. ఈ సెట్ ఇచ్చి స్పేస్ ఇచ్చి మనము వాల్యూస్ అండ్ మన బ్రేసెస్ కూడా పెట్టుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. విత్ బ్రేసెస్ వితౌట్ బ్రేసెస్ ఇట్స్ నాట్ బిగ్ డీల్ అనమాట దీంట్లో. ఓకే, స్పేస్ ఇచ్చి మన సింగిల్ కొటేషన్ మనం ఇవ్వాల్సిన వాల్యూ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు రన్నింగ్ అనేది ఇంపార్టెంట్, రైట్? రన్నింగ్ చేసుకుంటే రూబీ స్పేస్ అండ్ మనం ఈ పర్టికులర్ది నేమ్ ఇవ్వాలి, TC0_first test.ruby. ఓకే, ఎంటర్. మన ఫోల్డర్ స్ట్రక్చర్స్, పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ అవన్నీ కూడా లేటర్ మనం తెలుసుకుందాం మనము. ఓకే, చూడండి మనకు వచ్చింది, బట్ వాల్యూ అనేది ప్రొవైడ్ చేయట్లేదు, రైట్? స్టిల్ చూడండి, మనం స్టిల్ వెయిట్ చేస్తున్నాం, బట్ అది టెక్స్ట్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. ఓకే, మనకి ఇందులోకి వచ్చి స్టిల్ ఇంకా అది రన్నింగ్లోనే ఉంది. బేసిక్గా ఫెయిల్ అవ్వాలి ఇప్పటికి, 30 సెకండ్స్ మాత్రం తీసుకుంటుంది. ఫెయిల్ అయింది. ఓకే, ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ వాటర్ యూజర్ ఎడిటబుల్ స్లాష్ సెట్, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు. ఓకే, మనకి ఇక్కడ చూసినా కూడా ఫాల్స్ అని వస్తుంది. నేమ్ క్యూ, ట్యాగ్ నేమ్ యాజ్ ఇన్పుట్. అక్కడ వచ్చి బేసిక్గా ఇన్పుట్ ఉన్న ట్యాగ్ నేమ్ ఏదైతే ట్యాగ్ నేమ్, ఇక్కడ బేసిక్గా మనకు బేస్డ్ అపాన్ ద ట్యాగ్ నేమ్ మాత్రమే వాల్యూస్ తీసుకుంటాయి. ఓకే, బట్ ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ తీసుకుంది, ఎందుకంటే ఇన్పుట్ అయితే టెక్స్ట్ ఫీల్డ్ తీసుకుంటారు డిఫాల్ట్గా. ఓకే, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది, ఇన్పుట్ ఉంది. ఓకే, బట్ ఏమంటే ఆ ఇన్పుట్ ప్లేస్లో ఇన్పుట్ లేదు టెక్స్ట్ ఫీల్డ్కి. మనం సెర్చ్ చేస్తుంది టెక్స్ట్ ఫీల్డ్. టెక్స్ట్ ఫీల్డ్ ఎప్పుడు సెర్చ్ చేస్తాం, ట్యాగ్ నేమ్ యాజ్ ఇన్పుట్ అని ఉన్నప్పుడు సెర్చ్ చేస్తాం, లేకపోతే లేదు. ఓకే, బట్ మనకు ఒరిజినల్గా ఇక్కడ ఉండేది ఏంటి, టెక్స్ట్ ఏరియా. దీనికి ఉండేది టెక్స్ట్ ఏరియా, కాబట్టి మనకు ఆటోమేటిక్గా అది ఫెయిల్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, టెక్స్ట్ ఫీల్డ్ ప్లేస్లో నేను టెక్స్ట్ ఏరియా తీసుకున్నా, సేవ్. ఓకే, దానికి దీనికి చిన్న తేడా. ఓకే, చూడండి మనకు పాస్ అయిపోయింది. ఓకే, వాల్యూస్ అనేది డిఫైన్ చేసింది, బట్ మనకు వాల్యూ చూడలేదు. మరి ఎలా అంటే వెయిట్ ఫర్ సర్చ్ రిజల్ట్ లోడ్. ఓకే, మనకు ఇక్కడ స్లీప్ అనేది ఒక మెథడ్ ఉంది. ఓకే, స్లీప్స్ 2 సెకండ్స్ 5 సెకండ్స్ అని మన థ్రెడ్ డాట్ స్లీప్ ఎలా ఉంటుందో సిమ్లా ఫార్మాట్ స్లీప్ అనేది కూడా అలాగే వర్క్ అవుతుంది. ఓకే, మనకు డైనమిక్గా కూడా సమ్ వెయిట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే, దానిలో కూడా చూద్దాం. చూడండి, వైటర్ రూబీ. ఓకే, మనకి ఇలా ఎంటర్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, ఇలా మనకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. మరి బటన్స్ ఎలా చేస్తాము, డెఫినెట్గా క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ దాని మీదకి వచ్చినప్పుడు ఇది ఇన్పుట్ బటన్. ఓకే, ట్యాగ్ వచ్చి ఇన్పుట్. ఓకే, ఇక్కడ చూడండి నేమ్ వచ్చి BTNK అని ఉంది. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ బ్రౌజర్ డాట్ బటన్ అండ్ మనకు BTNK అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఎందుకంటే క్లిక్ చేయాలి కాబట్టి మనకు వర్క్ అవుతుందా లేదో చూద్దాం. ఓకే, బట్ ట్యాగ్ వచ్చి మనకు ఇన్పుట్ అనే ఉంది, బట్ ఇక్కడ మనకు వచ్చి చూడండి సెర్చ్ అయింది, బట్ క్లిక్ చేసింది, బట్ ఇదేమంటే మనకు ఇంకొక పేజ్ నావిగేషన్ అయ్యింది అనమాట. ఓకే, సమ్ సెక్యూరిటీ ఇష్యూస్, మళ్ళీ అది దాని గురించి చూద్దాం. ఓకే, చూడండి మనకు ఇలా వస్తుంది. ఒకవేళ మనకు అది వద్దు అనుకుంటే ఇక్కడ నేను ఇన్పుట్ చేస్తా. క్లిక్ చేసింది, బట్ ఏమంటే సెక్యూరిటీ వచ్చింది. దీన్ని మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో సెషన్లో ఎలా ఓవర్కమ్ చేస్తాం ఏంటి అనేది కూడా చూద్దాం. ఓకే, మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే
ఈ పర్టిక్యులర్ వీడియోలో మీరు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో సెషన్‌లో మీకు స్పెసిఫిక్‌గా నేను ఇంకొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఏమంటే టెక్స్ట్ బాక్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తాం, ఎన్ని రకాలుగా హ్యాండిల్ చేస్తాం, అండ్ టెక్స్ట్ బాక్స్‌లో ఒక వాల్యూ ఎంటర్ చేస్తే దాన్ని ఎలా గెట్ చేస్తాం, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియో సెషన్‌లో చూపిస్తాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థాంక్ యూ.